వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇది ఒకే ఒక వేరుతో కాకుండా లెక్కలేనన్ని ఊడలతో విస్తరించిన ఒక పెద్ద మర్రి చెట్టు. దీని నుంచి పుట్టుకొచ్చిన ప్రతి విభాగం సమాజంలో స్వతంత్రంగా పనిచేస్తోంది. అందుకే దీనిని ఏదో ఒక చట్టపరమైన బంధంలో ఇరికించాలని చూడడం అంటే గాలిని బోనులో బంధించాలని ప్రయత్నించడం లాంటిది. ఇటీవల కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్లకు ఒక అధికారిక లేఖ రాశారు. 60,000 కంటే ఎక్కువ శాఖలు నడుపుతున్న ఆర్ఎస్ఎస్ సంస్థ రిజిస్ట్రేషన్ వివరాలు, నిధులు, ఆస్తుల సమాచారాన్ని బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది కేవలం రాజకీయంగా హిందూ సమాజ చైతన్యాన్ని లక్ష్యంగా చేసుకోవడమే. నిజానికి కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ తాను గర్వించదగ్గ హిందూనని చెప్పుకుంటాడు. మరి అలాంటప్పుడు ఆయన కింద పనిచేసే మంత్రి హిందూ చైతన్యాన్ని ప్రశ్నించడం ఒక పెద్ద అంతర్గత వైరుధ్యం. 1925లో దేశ పునరుజ్జీవనం, ధర్మరక్షణ కోసం ఆర్ఎస్ఎస్ ప్రారంభమైంది. హిందూ ధర్మం అనేది ఒక గ్రంథానికో లేదా ఒక ప్రవక్తకో పరిమితం కాదని, అలాగే ఆర్ఎస్ఎస్ కూడా ఒకే వేదికకు పరిమితం కాలేదు. అది సమాజం అంతటా విస్తరించిన ఒక శక్తి. ధరాయేత్ ఇతి ధర్మ అంటే ఏది సమాజాన్ని నిలబెడుతుందో, ఏది కాపాడుతుందో అదే ధర్మం. ఈ ధర్మాన్ని రక్షించడమే ఆర్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశం. దీనికోసం బ్రిటిష్ కాలం నాటి 1860 సొసైటీల చట్టం కింద గాని, 1950 నాటి భారత రాజ్యాంగం కింద గాని రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) ప్రకారం శాంతియుతంగా సమకూడడానికి, దేశ సేవ చేయడానికి ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ఉంది. ఆర్ఎస్ఎస్ అనేది ప్రభుత్వ నిధులు, లాభాల కోసం పనిచేసే ఎన్జిఓ కాదు. ఇది సమాజం కోసం స్వచ్ఛందంగా పనిచేసే ఒక ధార్మిక శక్తి. నది ప్రజల దాహం తీర్చడానికి ప్రభుత్వ పర్మిషన్ అడగదు, కానీ నీటిని బాటిళ్లలో అమ్ముకునే వ్యాపార సంస్థకు అనుమతి కావాలి. ఆర్ఎస్ఎస్ ఒక నది లాంటిది. సమాజంలో మంచి క్రమశిక్షణ, నిస్వార్థ భావాలు పెంపొందించడమే ఆర్ఎస్ఎస్ పని. పెద్దలను గౌరవించడం, దేశాన్ని ప్రేమించడం నేర్పడానికి ఏ ప్రభుత్వ లైసెన్స్ అవసరం లేదు. అవునా కదా? మీరే కామెంట్ చేయండి. ఆర్ఎస్ఎస్ ప్రతి కార్యక్రమం సంఘచత్వం, సంవాదత్వం అంటే అందరూ కలిసి నడుద్దాం, కలిసి మాట్లాడుదాం అనే వేద మంత్రంతో మొదలై సర్వే భవంతు సుఖినః అందరూ సుఖంగా ఉండాలి అనే విశ్వ ప్రార్థనతో ముగుస్తోంది. సమాజ శ్రేయస్సు కోరే ఇలాంటి భావనలకు ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఆర్ఎస్ఎస్ అనే ఆలోచన నుంచి పుట్టిన విద్య, వైద్యం, సేవా రంగాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు వంటి సంస్థలన్నీ చట్టబద్ధంగా రిజిస్టర్ అయి నిబంధనల ప్రకారమే నడుస్తున్నాయి. ఇందులో ఎలాంటి రహస్యాలు లేవు. ఎవరైనా నేరుగా వచ్చి ఆర్ఎస్ఎస్ శాఖలను పరిశీలించవచ్చు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం నుంచి ₹1 కూడా గ్రాంట్ తీసుకోదు. స్వయం సేవకులు గురు పౌర్ణమి నాడు భక్తితో సమర్పించే గురుదక్షిణ ద్వారానే ఈ కార్యక్రమాలన్నీ నడుస్తాయి. ఆర్ఎస్ఎస్ అనేది ఒక జీవితకాల క్రమశిక్షణ. కుల, మత, లింగ భేదాలు లేకుండా దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఇందులో స్థానం ఉంటుంది. ఇక్కడ పెరిగిన ఎందరో వ్యక్తులు దేశానికి నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. కాబట్టి ఆర్ఎస్ఎస్ ని రిజిస్టర్ చేయమనడం అంటే దేశభక్తిని, సాంస్కృతిక నమ్మకాలను ప్రభుత్వ కార్యాలయాల్లో నమోదు చేయమనడమే. అలా చేయడం అసాధ్యం. అవునా కాదా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.